ఆసిమ్ మునీర్ ఉన్నాడు కదా, ఫీల్డ్ మార్షల్. ఆయన వైట్ హౌస్కి వెళ్ళి ట్రంప్ గారికి భోజనం వడ్డించేటప్పుడు రెండు విషయాలు చాలా బలంగా మాట్లాడారు ఆయన. నంబర్ 1, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో ఈ ఎయిర్ స్పేస్ ఏదైతే పాకిస్తాన్ ఉందో అది యుఎస్ వాడదాం అనుకుంటుంది. ట్రంప్ గారు నన్ను ఈ మాట అడిగారు అని ఆయన బహిరంగంగా ప్రెస్కి చెప్పారు. దాంతో పాటు ఖచ్చితంగా ట్రంప్ గారితో మాట్లాడుతూ మా బలూచిస్తాన్ పరిస్థితి ఏంటండి, అసలే బలూచులు చాలా గట్టిగా నిలబడతారు, వాళ్ళు ఏదైతే ప్రాంతం వాళ్ళది అంటున్నారో అందులో మా పాకిస్తాన్తో పాటు పైన సౌత్ పార్ట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ కొంచెం ఉంది, ఇటు ఇరాన్ లో చాలా భాగం ఉంది. ఇదే ఇరాన్ కి అటు ఇటు ఏదైనా అయితే మీ యూఎస్ఏ అదే ఇరాన్ ని ఓడగొట్టేస్తే యుద్ధంలో ఒక కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఈ గోల మొత్తంలో బలూచిస్తాన్ వాళ్ళు వాళ్ళ నేలని ఇరాన్ నుంచి వాళ్ళు లాగేసుకుంటే మాత్రం పాకిస్తాన్ కి మొదటిగా మోసం వస్తుందండి. దెబ్బకి బలూచిస్తాన్ మాది కాకుండా అయిపోతే దీనికి ఏం చేయమంటారు అని పక్కన అడుగుతుంటే పైనుంచి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. వాళ్ళు ఏమంటారంటే ముషరఫ్ జార్జ్ బుష్ ని కలిసిన ఫోటోలు, జియా ఉల్ హక్ అమెరికాకి వెళ్ళిన ఫోటోలు, ప్రెసిడెంట్ కలిసిన ఫోటోలు, అహ్మద్ ఖాన్ కెనడీని కలిసిన ఫోటోలు ఇవన్నీ పెట్టి ఇస్లాం మతానికి ఎవరైనా అన్యాయం చేసిన వాళ్ళు ఉన్నారంటే అది పాకిస్తాన్ వాళ్ళే, అమెరికాకి తొత్తులుగా పనిచేస్తున్నారు వాళ్ళు, వీళ్ళకైనా నీచులు ఇంకోళ్ళు ఉండరు అనే మీనింగ్ వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఈ సిచ్యువేషన్ మొత్తంలో నాకు విషయం చాలా ఇంపార్టెంట్ గా అనిపించింది. ఇది ఫాక్స్ న్యూస్ యాంకర్ చెప్పిన ఒక మాట. ఇది జనరల్ గా ఈ న్యూస్ ఆర్గనైజేషన్ కొంచెం ప్రో ట్రంప్ ఉంటుంది. వైట్ హౌస్ నుంచి ఆల్మోస్ట్ కొంచెం ఇంపార్టెంట్ యాక్సెస్ ఉంటుంది వీళ్ళకి. అక్కడ జరిగే మాటలు, డిస్కషన్స్ అవన్నీ వాళ్ళు ఒక మాట కరాఖండిగా చెప్తున్నారు. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఏది ఆఫ్ ద చార్ట్స్ కాదు, దేన్ని మనం రూల్ అవుట్ చేసేలాం. అమెరికా గాని నిజంగా దిగితే B2 బాంబర్ల దగ్గర ఆగడం పక్కన పెట్టండి, టాక్టికల్ న్యూక్స్ ని దింపొచ్చు, అణు బాంబులు వాడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని మీరే ఒకసారి వినండి. But the White House tells Fox that's not true. Everything's on the table. Even tactical nukes. ట్రంప్ గారికి ఒక పక్క నోబెల్ పీస్ ప్రైజ్ కావాలి, ఇంకో పక్క ఈ యుద్ధంలో వెనకబడిపోకూడదు. ఇజ్రాయెల్ ఇరాన్ ససేమిరా అంటే ససేమిరా అనుకుంటున్నారు, ఎవడు తగ్గట్లేదు అక్కడ. ఈ సిచ్యువేషన్ ఆయన చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. జాగ్రత్తనే ట్రంప్ గారిని ఒకటే సెంటెన్స్ లో మనం పెట్టలేం. హీఈస్ ఎనీథింగ్ బట్ కేర్ఫుల్, ఏదైనా జరగొచ్చు. అలాంటి ఒక 5 సిచ్యువేషన్ నేను మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. ఇండియన్ లెన్స్ లో, ఇండియన్ ఆప్టిక్స్ లో చూస్తూ ప్రపంచ వరల్డ్ ఆర్డర్ ఎలా మారిపోతుందో మనం డిస్కస్ చేద్దాం చాలా క్లియర్ గా. ఏదైనా జరగవచ్చు కదా, యుఎస్ ఇంటర్ఫియర్ అవ్వచ్చు, అవ్వకుండా చూడొచ్చు. అలాంటి సిచ్యువేషన్ ఇజ్రాయెల్ గెలవచ్చు, ఇరాన్ గెలవచ్చు, ఇరాన్ లో రెజిమ్ చేంజ్ అవ్వచ్చు, గివ్ అప్ ఇచ్చేయచ్చు, ఫార్ దో పికాక్స్ లొకేషన్స్ లో న్యూక్లియర్ ఆయుధాల తాళాలను తీసుకెళ్లి అమెరికా చేతిలో పెట్టొచ్చు. ఒక్కొక్క అవుట్కమ్ కి ఒక్కొక్క రిజల్ట్ ఉంటుంది. ఇక్కడ చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం రోజు నా సైడ్ నుంచి వచ్చే వీడియోలాగే సింప్లిఫై చేసి అందరికీ అర్థమైనట్టు 15-20 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తున్నా. నా సైడ్ నుంచి ఇలాంటి వీడియో మీకు డైలీ వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. లోకల్ ఇష్యూ నుంచి జియో పాలిటిక్స్ వరకు ప్రతి ఇంపార్టెంట్ టాపిక్ మీద మన వాయిస్ రైజ్ అవుద్ది. మీలో చాలా మంది చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్స్యూమ్ చేస్తున్నారు. దానివల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో మీకు తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు ఒకళ్ళు ఉంటే నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. డైరెక్ట్ గా పాయింట్ లోకి వచ్చేసినా. నేను చెప్పబోయే ఎటువంటి హైపోథసిస్ గురించి మీకు పూర్తి అండర్స్టాండింగ్ ఉండాలంటే అబ్రహామిక్ రికార్డ్స్ అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి. ఇది 2020లో ప్రారంభించారు. దీని కర్త కర్మ క్రియ ట్రంప్ గారే. బేసిక్ గా మిడిల్ ఈస్టర్న్ వరల్డ్ ఆర్డర్ కొంచెం అటు ఇటు ఉంటుంది. ఇజ్రాయెల్ అనే దేశం చాలా చిన్న దేశం, చుట్టూ హాస్టైల్ నైబర్స్. ఎవరికాడు ఇజ్రాయెల్ ఎప్పుడు లేపేద్దామని చూస్తుంటాడు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇజ్రాయెల్ అమెరికా మంచి ఫ్రెండ్స్ కాబట్టి మీరు ఇజ్రాయెల్తో చేతులు కలపండి, మీకు మేము తోడుగా ఉంటాం ఆర్థికంగా అని అమెరికా ఇచ్చిన హామీయే ఈ అబ్రహామిక్ రికార్డ్స్. దీంట్లో ఒరిజినల్ గా 3 సిగ్నేటరీస్ ఉన్నారు, ఇజ్రాయెల్, యుఏఈ, బహ్రెయిన్. తర్వాత అదే సంవత్సరంలో సూడాన్, మొరొకో జాయిన్ అయినాయి. కాబట్టి ఈ అన్ని దేశాల కన్నా అమెరికాకి ప్రస్తుతం ఫ్రెండ్లీగా ఉండే సౌదీ అరేబియా జాయిన్ అవడం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఈ అబ్రహామిక్ రిలీజియన్ పేర్లు మీరు వినే ఉంటారు, జుడాయిజం, క్రిస్టియానిటీ, ఇస్లాం. ఈ 3 రిలీజియన్స్ కి ఆరిజిన్ ఒకటే అని మీకు ఎంతమందికి తెలుసు? ఇన్ఫాక్ట్ ఈ అబ్రహామిక్ రిలీజియన్స్ గురించి మాట్లాడాలంటే సెపరేట్ వీడియోనే చేయాలి. మోనోథియిస్టిక్ రిలీజియన్స్ ఇవి. బట్ ఈ మిడిల్ ఈస్టర్న్ దేశాలు గానీ, అమెరికా గానీ అన్ని అబ్రహామిక్ సెక్ట్ లోకి వస్తాయి కాబట్టి దీనికి పేరు పెట్టారు అబ్రహామిక్ అకార్డ్స్ అని. అగైన్ సౌదీ అరేబియా ఎందుకు ఇంపార్టెంట్ అనే డౌట్ మీకు వస్తే, 2 చాలా ఇంపార్టెంట్ మాస్క్ ఉన్నాయి సౌదీ అరేబియాలో. అది చాలా పవర్ఫుల్ కంట్రీ. ప్లస్ సౌదీ అరేబియా గానీ జాయిన్ అయిందని వేరే దేశాలు గమనిస్తే ఆయా దేశాలు కూడా జాయిన్ అయ్యే అవకాశం చాలా బలంగా ఉంది. ఇన్ఫాక్ట్ 2021లో ట్రంప్ గారు కుర్చీ దిగిపోయిన తర్వాత, జో బైడెన్ గారు కుర్చీ ఎక్కిన తర్వాత సౌదీ అరేబియాని అబ్రహామిక్ రికార్డ్స్ లో పట్టుకురావాలని విశ్వ ప్రయత్నాలు చేశారు ఆయన, కుదరలేదు. ఎనీవేస్ ఈ అబ్రహామిక్ రికార్డ్స్ ఇక్కడ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో వచ్చే అవుట్కమ్స్ ఉంటాయి కదా, దానివల్ల ఎంటైర్ మిడిల్ ఈస్టర్న్ ఆర్డరే మారిపోతుంది. దీన్ని చాలా మంది జియోపొలిటికల్ ఎక్స్పర్ట్స్ ప్రపంచ యుద్ధం అది అంటున్నారు. ఇట్స్ టూ ఎర్లీ ఫర్ దట్. కానీ మిడిల్ ఈస్టర్న్ పీస్ ని డిక్టేట్ చేసే అబ్రహామిక్ అకార్డ్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఏ దేశాలు జాయిన్ అవుతాయి లేదా ఏ దేశాలు విత్డ్రా అవుతాయి అనే క్వశ్చన్ ఆన్సర్ ఈ యుద్ధం ఇస్తుంది మనకి. సరే, ఈ యుద్ధంలో ఏం జరగచ్చు అనే డౌట్ మీకు వస్తే బ్రాడ్ గా ఒక 5 అవుట్కమ్స్ ఉన్నాయి. అంటే మీకు సింపుల్ గా చెప్పాలంటే మన ఎగ్జామ్ రాస్తే 2 అవుట్కమ్స్ ఉంటాయి, పాస్ అవుతాం, ఫెయిల్ అవుతాం. లేదా క్రికెట్ లాంటి ఆడితే 3 అవుట్కమ్స్ ఉండొచ్చు, గెలవడం, ఓడడం, టై అవడం. అలాగే యుద్ధానికి 5 అవుట్కమ్స్ ఉన్నాయి. అవుట్కమ్ నెంబర్ 1, అమెరికా B2 బాంబర్లు వేసుకొని టాక్టికల్ న్యూక్స్ వేసుకొని వస్తుందని భయపడి, ఇజ్రాయెల్ కొడితే ఓడిపోతామని బెంగపడి ఇరాన్ గివప్ ఇచ్చేయడం. అండ్ మీరు కంగారు పడకండి, గివప్ ఇచ్చేయడం అంటే రెజిమ్ చేంజ్ కాదు ఇక్కడ, లేదా యుద్ధంలో ఓడిపోవడం కాదు, లేదా నేను దిగిపోతానని చెప్పి అయతుల్లా ఖమేనీ గారు దిగిపోవడం కాదు. ఆయనే కూర్చుంటారు ఆ కుర్చీ మీద. కానీ
ఏవైతే న్యూక్లియర్ సైట్లు ఉన్నాయో నిన్న మనం 3 మాట్లాడుకున్నాం. నెతాన్స్, ఫార్దో, పికాక్స్. ఇందులో ఫార్దో పికాక్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఏ మిజైల్ దీన్ని కొట్టలేదు. దీని గురించి నిన్న క్లియర్ గా మాట్లాడా, అందుకే డైలీ వీడియోస్ చూసిన వాళ్ళకి ఈ వీడియోస్ ఇంకా ఈజీగా అర్థమవుతాయి. ఈ ఫార్దో పికాక్స్ తాళాలు ఏవైతే ఉన్నాయో ఆ తాళం చెవులు తీసుకెళ్లి అమెరికా చేతుల్లో పెట్టేసి, బాబు మమ్మల్ని వదిలేయండి, మాకు న్యూక్లియర్ ఆయుధాలు చేయడం ఇష్టం లేదు, ఒకవేళ చేసినా కూడా ఆపేస్తాం కానీ మా దేశాన్ని నాశనం చేయొద్దు అని చేతులు జోడించి అడగడం. దీనికి 10% కూడా ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇరాన్ వాళ్ళకి చాలా ఆత్మాభిమానం ఉంటుంది. ముఖ్యంగా ఖమేనీ గారు కూడా మీరు ఎంతైనా మమ్మల్ని ఇబ్బంది పెట్టండి, మేమైతే తగ్గం. For 20 years, maybe longer, that Iran cannot have a nuclear weapon. I've been saying it for a long time, and I think they were a few weeks away from having one. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన బలంగా ముందు పెట్టాడు. ప్రస్తుతానికి ఆయన ఎక్కడో బంకర్లో ఉన్నాడు, ఆయన ఎన్నో మీటర్ల కింద. ఆయన బయటికి లాగుదామని కూడా చూస్తున్నారు అందరూ. బట్ ఒకవేళ ఇలా జరిగితే దీని రిపర్కర్షన్స్ ఏంటి అనే డౌట్ మీకు వస్తే 1 by 1 చెప్పేస్తే జాగ్రత్తగా వినండి. ముందుగా నేతన్యాహు అనే పర్సన్ ఒక లెజెండ్ అయిపోతాడు. ఏంటి ఇంత దేశాన్ని వేసుకొని ఇరాన్ని మీరు ఆపేశారా, మొత్తం విక్టరీ ర్యాలీస్ నడుస్తాయి అటు యూఎస్ లోను ఇటు ఇజ్రాయెల్ లోను. దీని రిజల్ట్ ఏదైతే ఉందో అది వెస్ట్ బ్యాంక్ మీద పడుతుంది. అక్కడ ఇంకా నేల ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం క్రెడిట్ అంటే ప్రాణం పెట్టేసి ట్రంప్ ఉన్నారు కదా, నా వల్లే ఇది జరిగింది, నేనే యుద్ధాన్ని ఆపేశాను, నా వల్ల ఇరాన్ లొంగిపోయింది, మిడిల్ ఈస్ట్ లో ఇవాళ పీస్ ఉందంటే, జనాలు భోజనం చేస్తారంటే, నీళ్లు తాగుతున్నారంటే దానికి కారణం నేనే, నా నోబెల్ ప్రైజ్ ఎక్కడా అని ఒక పక్కన ఆయన డిమాండ్ చేస్తుంటే, అబ్రహామిక్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అది బ్లోప్ అవుతుంది. ఒక బ్లాక్ బస్టర్ సినిమా ఉంటే దానికి ఎంత రెస్పాన్స్ ఉంటుందో అన్ని దేశాలు వచ్చి వీటిలో మేము కూడా జాయిన్ అవుతాం, ఇజ్రాయెల్తో మేము కూడా చేతులు కలుపుతాం, మా మీద కూడా శాంక్షన్లు ఎత్తేయండి, ఆ బెనిఫిట్స్ తీసుకోవడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నామని చాలా దేశాలు వచ్చి కలుస్తాయి. ఇన్ఫాక్ట్ ఇవే అబ్రహామిక్ అకార్డ్స్ యూరోపియన్ యూనియన్ లో అయిపోయి అది మిలిటరీ కంటైన్మెంట్ నుంచి ఎకనామిక్ బ్లాక్ లా మారిపోయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఇసుమంత కూడా లేదు. ఈ కేసులో చైనాకి పెద్ద బొక్కపడుతుంది. ఏవైతే ఇన్వెస్ట్మెంట్లు ఇరాన్ లో చేసిందో అన్ని పోతాయి. తైవాన్ దగ్గర ఇంకొంచెం జాగ్రత్తగా ఉంటుంది. లేదు మనం అంత అగ్రెసివ్గా వెళ్ళకూడదు, ఇప్పుడు మన తైవాన్ని మనం కాపాడుకోవాలి, యూఎస్ టేక్ ఓవర్ చేయకుండా అనుకుంటుంది. రష్యా కూడా కొంచెం లాస్ ఉన్నప్పటికీ ఇండియాకి మాత్రం ఇరానియన్ ఆయిల్ మీద శాంక్షన్లు ఎత్తేయడం వల్ల ఇరాన్ ఫైనల్గా ఒప్పేసుకుంది కదా మేము ఓడిపోయామని. సో ఆయిల్ ప్రైస్లు అవి చీప్ అవుతాయి, హ్యాపీగా ఆయిల్ అది ఇంపోర్ట్ చేసుకోవచ్చు. చాబహార్ పోర్ట్ బాగా పనిచేస్తుంది. చాబహార్ పోర్ట్ దగ్గర మనం విన్ అవుతాం. అటు యూఎస్తో, ఇజ్రాయెల్తో, ఇరాన్తో, రష్యాతో అన్ని దేశాలతో మనకి మంచి టైస్ ఉండే దేశంగా మంచి పేరు వస్తుంది. కానీ చైనా కానీ పాకిస్తాన్ కానీ చాలా అగ్రెసివ్ అవుతాయి. ఎంత ధైర్యం ఉంటే ఇట్లా చేస్తారు అని సౌత్ ఈస్ట్ ఏషియా మొత్తం ఒక చిన్న హడావుడి చేస్తాయి. దాన్ని జాగ్రత్తగా ఎదుర్కోవాలి ఇండియా ఈ పర్టికులర్ అవుట్కమ్ లో. ఇప్పుడు అవుట్కమ్ నెంబర్ 2 చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అమెరికా మేమేం చేయమని చేతులు ఎత్తేస్తుంది. 2 వారాలు టైం అడిగిన ట్రంప్ మేము చేయమనేస్తాడు. మీరు యుద్ధం చేస్తారా అంటే మేబీ నాట్ అన్నాడు కదా ట్రంప్. అందులో మేబీ నాట్ నిజం అవుతుంది. సరే అమెరికా సపోర్ట్ కూడా లేదు కదా అని చెప్పి ఇజ్రాయెల్ కూడా అంత అగ్రెసివ్గా పర్స్యూ చేయదు. ఇజ్రాయెల్ దగ్గర ఉండే ఆయుధాల వల్ల ఫార్దో కానీ పికాక్స్లో కానీ ఏం జరగవు. ఫైనల్గా ఇరాన్కి ఇప్పుడు జరిగిన డెంట్ కన్నా పెద్ద డెంట్ ఏం లేకుండా సిచ్యువేషన్ ఎక్కడుందో అక్కడే మిగిలిపోతుంది. దీనివల్ల ఎవరు గెలిచారు అనే డౌట్ మీకు వస్తే ఎవ్వరూ గెలవలేదు. ఇరాన్కి మాత్రం కొంచెం పైచే ఉంటుంది. ఎంతమంది ఏం చేసినా ఈయన భయపెట్టి కూర్చోబెట్టింది. యూఎస్ అంటే కూడా లెక్క చేయలేదు. దెబ్బకి ఇరాన్ కూడా సోవరెన్ కంట్రీ అని మాట్లాడే బ్యాచ్ కూడా ఒకటి తయారవుతుంది. ఇరాన్ చైనా నుంచి, రష్యా నుంచి సపోర్ట్ తీసుకుంటున్నప్పటికీ దీంట్లో రిజల్ట్ ఏంటి, ఏదైతే న్యూక్లియర్ ప్రోగ్రామ్ రన్ అవుతుందో అది అలా సాఫీగా కంటిన్యూ అయిపోతే వెళ్ళిపోతుంటుంది. 63% కాదు, వెపన్స్ గ్రేడ్ యురేనియం రెడీ చేసి దాంతో న్యూక్లియర్ ఆయుధాలు రెడీ చేసి ఫైనల్ గా ఒక న్యూక్లియర్ దేశం అయిపోయే అవకాశం కూడా ఉంటుంది ఇరాన్. దీనికి అమెరికా చెప్పే కారణాలు చాలా క్యూట్ గా ఉంటాయి. మీ ఇరాక్ దగ్గర వెళ్ళినా, లిబియా దగ్గర వెళ్ళినా పెద్ద చేసింది ఏముంది, అక్కడ నష్టమే మిగిలింది కదా. రకరకాల ఆర్గనైజేషన్స్ ఫామ్ అవుతాయి. ఇరాక్ లో మేము ఎలా అయితే ఐసిస్ ని రెడీ చేసామో, మేము వెనక్కి రావడం వల్ల ఐసిస్ ఎలా అయితే రెడీ అయిందో అలా రేపు ఇరాన్ లో ఇంకోటి రెడీ అవుదని ఏంటి గ్యారంటీ? అందుకని మేము ఏం చేయలేదని ఒక పక్క యూఎస్ చెప్తుంటే ఇజ్రాయెల్ లో కన్ఫ్యూజ్డ్ వాతావరణం ఉంటుంది ఖచ్చితంగా. అందుకని ఈ పర్టికులర్ అవుట్కమ్ కూడా చాలా తక్కువ అవకాశం ఉంది. నేతన్యాహు గారి మాటల్ని ఎవరు సీరియస్ గా తీసుకోరు. ఇరాన్ దగ్గర ఇలా వెనకడుగు వేశాడు కాబట్టి హూతీ గానీ, హెజ్బుల్లా గానీ, హమాస్ గానీ ఈ ఆర్గనైజేషన్స్ చాలా భయంకరంగా తయారవుతాయి. దెబ్బకి ఇజ్రాయెల్ ని లేపేద్దాం అనే థాట్ లోకి వచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు. మొసాడ్ అది ఇది ఉంటుంది, పనిచేస్తుంటది, కానీ ఆ దేశాన్ని అంత సీరియస్ గా తీసుకోరు. అట్ ద సేమ్ టైం ఈ అబ్రహామిక్ అకార్డ్స్, ఈ గల్ఫ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, మేము ఎందుకు ఇజ్రాయెల్తో టైఅప్ అవ్వాలి? యూఎస్ అవసరమైన టైంలో రాలేదు కదా, చేతులు ఎత్తేసింది కదా, రేపు మాకేదైనా ఇబ్బంది వస్తే ఏంటి పరిస్థితి? అలాగే చేతులు ఎత్తేస్తే ఎవడు చూసుకుంటాడు అనుకోవడం గ్యారంటీ. చైనా, రష్యా పండగ చేసుకుంటాయి, ఇంకా డబ్బులు దండిగా ఇరాన్లో ఫ్లో అయ్యేలా చూసుకుంటాయి. అండ్ ఇండియా వరకు వస్తే మన నేషనల్ ఇంట్రెస్ట్ వరకు మనం చూసుకుంటే ఈ సిచ్యువేషన్లో కూడా మనం అంతగా నష్టపోయేది పెద్దగా ఉండదు. మన చాబహార్ పోర్ట్ కానీ, మన ఎకనామిక్ టైస్ కానీ ఇరాన్తో అలాగే ఉంటాయి. మన ఈ సిచ్యువేషన్లో మనం మాట్లాడినందువల్ల ఇజ్రాయెల్ కూడా మనల్ని హాస్టైల్ గా చూడదు. సరే యూఎస్ లాంటి దేశమే పట్టించుకోలేదు కదా, అట్లీస్ట్ భారతదేశం తల దూర్చలేదు ఈ గొడవలో అనుకుని వదిలేస్తుంది. బట్ అమెరికా ఓడిపోవడం వల్ల మన క్వాడ్ కమిటీ ఏదైతే మనం డెవలప్ చేసుకుని ఇండో పెసిఫిక్ అని చైనాకి ఎదురుగా బలంగా నిలబడ్డామో, ఈ క్వాడ్ కంట్రీస్ ఏంటి ఈ సంవత్సరం కూడా నడుస్తుంది, భారతదేశంలో నడుస్తుంది క్వాడ్ సమిట్. ఇండియా, యూఎస్ఏ, జపాన్, ఆస్ట్రేలియా మనందరం కలిపి డెవలప్ చేస్తున్నది. ఇందులో యూఎస్ వీక్ అయిపోయేసరికి దీన్ని మెయింటైన్ చేయాల్సిన భారం మన 3 దేశాల మీద పడుతుంది, ఇండియా గానీ, జపాన్ గానీ, ఆస్ట్రేలియా గానీ. సో ఖచ్చితంగా అది మన భుజాల మీద ఎక్స్ట్రా బర్డనే. ఇదే దొరికిన సందనుకోండి, సందట్లో సడేమియేలా చైనా వచ్చి రికార్డింగ్ డాన్స్ చేసినా చేయొచ్చు. లేదు నేను మొత్తం లాగేసుకుంటా,
నేను కొత్త రూల్ బుక్, కొత్త వరల్డ్ ఆర్డర్ ఇక్కడ రెడీ చేస్తే ఇక్కడ ఇండో పెసిఫిక్ కాదు, ఇది ఏషియా పెసిఫిక్, చైనా పెసిఫిక్ అని పిలిచేసుకోవచ్చు. క్వాడ్ డెవలప్ చేసింది చైనా ఎగస్ట్రాలను తట్టుకోలేక. అలాంటి క్వాడ్ వీక్ అయిపోతే ఎవడు హ్యాపీ అవుతాడు? మీరే ఆలోచించండి ఒకసారి. ఇకపోతే అవుట్కమ్ 3 జరిగే స్కోప్ చాలా ఎక్కువగా ఉంది, మీరు జాగ్రత్తగా వినండి. యాజ్ ఇట్ ఈస్గా అమెరికా చేతులు తెస్తుంది. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ఎలా అయితే జరుగుతుందో కంటిన్యూ అవుతుంది. అది కొన్ని వారాలు, కొన్ని నెలలు కంటిన్యూ అవ్వచ్చు. ఫైనల్గా ఇజ్రాయెల్ మొండి పట్టుదల గెలుస్తుంది, ఫోర్దోని పికాక్స్ని లేపేస్తుంది. ఈ యుద్ధంలో కానీ ఇజ్రాయెల్ గెలిచింది అనుకోండి, మిడిల్ ఈస్ట్ మొత్తానికి ఇజ్రాయెల్ గాడ్ ఫాదర్ అవుతుంది. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఆ సైజ్ చూడండి, చుట్టుపక్కల ఉండే దేశాలు చూడండి, ఇరాన్ ఓడించిన విధానం చూడండి. ఉంటే మనం ఇజ్రాయెల్తో ఉండాలి, మన అస్తిత్వం మనం కోల్పోవని చెప్పి చాలా దేశాలు అక్కడ ఫిక్స్ అవుతాయి, ఇజ్రాయెల్తో వెళ్ళి ఫ్రెండ్షిప్ చేస్తాయి. దిల్ కాల్ ఇట్ ద డేవిడ్ దట్ స్లేడ్ ఎ జైంట్. మీకు అర్థమవుతుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెతన్యాహు లెజెండ్ అయిపోతాడు. ఆయన గురించి పుస్తకాల్లో చదువుకుంటారు. అబ్సల్యూట్ మిలిటరీ అండ్ ఇంటెలిజెన్స్ డామినెన్స్ ప్రదర్శిస్తుంది. అట్ ది సేమ్ టైం ఇరాన్ కూడా మనం లైట్ తీసుకోకూడదు. ఇరాన్ దేశాన్ని ఓడగొట్టలేదు, ఇజ్రాయెల్ రెజీమ్ చేంజ్ అవ్వలేదు ఈ అవుట్కమ్ లో. సో ఇరాన్ ఖచ్చితంగా ఒక గాయపడిన సింహం అవుతుంది. సో ఇరాన్ ఖచ్చితంగా గాయపడుతుంది, బట్ డిఫీట్ అయితే ఒప్పుకోదు. హెజ్బుల్లాని ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది. IRGC ఏదైతే ఉందో రివల్యూషనరీ గార్డ్ అని, వాళ్ళు డబుల్ షిఫ్ట్లు పనిచేసి మరి ఇజ్రాయెల్ని ఎలా తొక్కుదామని చూస్తారు. ఇంకా US అంటారా, చేతులు ఎత్తేసిన దేశంలో చరిత్రలో ఉండిపోతుంది. ట్రంప్ గారు అంటున్నారు కదా, లెట్ us see 2 weeks 3 weeks మేబీ నాట్ అని. ఆ వ్యాఖ్యలు మాత్రం గుర్తుపెట్టుకుంటే చరిత్ర. ఓ పక్క డబ్బులు ఇవ్వలేదు, ఇంకో పక్క ట్రూప్స్ ని కూడా ఇవ్వలేదు. కాకపోతే ఇట్స్ వినర్ బై ప్రాక్సీ. అటు పక్క మేము యుద్ధం గెలిచి $1 కూడా ఖర్చు పెట్టలేదు చూసారా అని సగటు అమెరికన్ సిటిజన్ తో డొనాల్డ్ ట్రంప్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ మాట్లాడతాడు ఆయన. మీ ఉద్యోగాలు సేఫ్, ఆ డబ్బులు తీసుకుని మీ ఉద్యోగాల్లో పెడతానని, నేను యుద్ధంలో పెట్టట్లేదు అంటాడు ఆయన. ఫైనల్ గా సౌదీ అరేబియా లాంటి దేశం కూడా సైలెంట్ అయిపోతుంది. దెబ్బకంత గట్టిగా మాట్లాడుతూ కక్కలేదు మింగలేదు. అమెరికా ఫ్రెండ్ అని చెప్పుకుందంటే అమెరికా మనకి హెల్ప్ చేస్తుందా లేదా అని ఒక డౌట్. ఒక ఇస్లామిక్ కంట్రీలో ఇజ్రాయెల్ ఫ్రెండ్ అని చెప్పుకోలేదు. సో సైలెంట్ గా ఇరాన్కి హెల్ప్ చేసినా బయటికి మాత్రం బహిరంగంగా సైలెంట్ గానే ఉంటది. యాజ్ యూజువల్గా అబ్రాహమిక్ అకౌంట్స్ స్ట్రాంగ్ అవుతాయి, వేరే దేశాలు వచ్చి జాయిన్ అవ్వచ్చు. సౌదీ అరేబియా డౌటే కానీ ఈ సిచ్యువేషన్లో US ఇన్వాల్వ్మెంట్ అంత బహిరంగంగా డైరెక్ట్గా లేదు కాబట్టి చైనా చాలా పెద్ద లూజర్ అయిపోతుంది. పెట్టిన ఇన్వెస్ట్మెంట్లన్నీ గంగలో కలిసిపోతాయి. సైలెంట్గా బాధపడడం తప్పితే చేసేది ఏం లేదు అక్కడ. రష్యా మాత్రం బలంగా నిలబడుతుంది ఇరాన్ పక్కన. పోస్ట్ క్రైసిస్ రికవరీ పార్ట్నర్ అనే దేశం చరిత్రలో వినబడాల్సి వస్తే మా దేశం వినబడాలి అన్నట్టు పనిచేస్తుంది. ఇండియా మాత్రం స్ట్రాటజిక్ సైలెన్స్ మెయింటైన్ చేసినందుకు అటుపక్క ఇజ్రాయెల్తో కనెక్షన్ ఇంకా డీప్ అవుతుంది, ఇటుపక్క ఇరాన్తో కూడా పెద్ద గొడవలు ఉండవు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇరాన్ కొంచెం బిట్రేయల్ ఫీలింగ్ వస్తుంది. ఏంటి భారతదేశం మా పక్కన నిలబడలేదు, మేము ఓడిపోయిన తర్వాత కూడా మాట్లాడలేదు, సైలెంట్గా ఉంది అని చెప్పి ఓ ఫీలింగ్ లోపల ఉంటుంది. ఆ తర్వాత చూపిస్తుంది. ఇరాన్ కూడా మీరు తక్కువ అంచనా వేయకండి, వాళ్ళు మనకు అంత డెంట్ క్రియేట్ చేయకపోయినా ఆపరేషన్ సింధూర్ తర్వాత వెళ్ళి షేబాజ్ షరీఫ్ని కలిసింది. మన ఇస్లామిక్ నేషన్స్ అందరూ ఒకటిగా ఉండాలని. కాశ్మీర్ గురించి అప్పుడప్పుడు మాట్లాడుతుంటది, కానీ ఓవరాల్ గా ఇండియాకి అంత నష్టం చేకూర్చలేదు ఇరాన్. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అది నేను Day 1 నుంచి చెప్తున్నా. ఇవాళకి ఇండియా మ్యాప్ కరెక్ట్ గా వేయాల్సి వస్తే చైనాతో ఫ్రెండ్షిప్ ఉన్నప్పటికీ, పాకిస్తాన్తో ఫ్రెండ్షిప్ ఉన్నప్పటికీ కాశ్మీర్ అంటే ఏంటి అంటే ఇండియా తర్వాత ఇరాన్ కరెక్ట్ గా చూపిస్తుంది, ఇజ్రాయెల్ కూడా చూపించదు. అది మీరు గుర్తుపెట్టుకోండి. అవుట్కమ్ నెంబర్ 4 మనం క్విక్ గా మాట్లాడదు, ఎందుకంటే అవుట్కమ్ 5 చాలా పెద్దది. అవుట్కమ్ 4లో ఇజ్రాయెల్ ఇరాన్ కొట్టుకుంటాయి, అమెరికా యాజ్ యూజువల్గా తలదూర్చదు, ఇరాన్ బదులు ఇజ్రాయెల్ ఓడిపోతుంది. ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్లు అలాగే ఉంటాయి, ఇజ్రాయెల్ జెట్లు కానీ మొసాడ్ ఇంటెలిజెన్స్ కానీ ఫెయిల్ అయిపోతుంది. దీనికి అంత పెద్దగా ఛాన్స్ లేదు కాబట్టి అంత ఎక్కువ టైం వెచ్చించొద్దు. మనం అవుట్కమ్ ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం. దెబ్బకి ఇజ్రాయెల్ మీద నమ్మకం చచ్చిపోతుంది. అది అమెరికాకైనా మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్కైనా. లేదు ఇజ్రాయెల్ ఇన్విన్సిబుల్ కాదు, ఇజ్రాయెల్ని కూడా ఓడించేయచ్చు. రేపు పొద్దున్న ఇక్కడ దాకా ఓడించారంటే రేపు పొద్దున్న ఇజ్రాయెల్ అనే దేశం కూడా లేకుండా చేస్తారనే నమ్మకం ఇక్కడ క్రియేట్ అయిపోతుంది, విచ్ ఇస్ నాట్ గుడ్. ఫస్ట్ నెతన్యాహు గారి గవర్నమెంట్ కొలాప్స్ అయిపోతుంది. జైనిస్ట్ అగ్రెషన్ ని మేము కూల్ చేసాం అని చాలా దేశాలు సెలబ్రేట్ చేసుకుంటే, ఎంతెంత పెద్ద దేశాలు అయినప్పటికీ అంత చిన్న ఇజ్రాయెల్ని ఓడగొట్టాం అని సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే మీరు ఒక్కసారి ఊహించుకోండి ఇజ్రాయెల్ డామినెన్స్ ఎలాంటిదని. యూఎస్ఏకి మాత్రం ఇక్కడ గ్లోబల్ ఎంబారెస్మెంట్. ట్రంప్ గారిని చూసి నవ్వుతారు జనాలు. ఇప్పుడు నవ్వట్లేదని నేను చెప్పట్లేదు, కానీ అప్పుడు ఇంకొంచెం గట్టిగా నవ్వుతారు. ఏవైంది మీ అలైన్మెంట్, ఏవైంది మీ సపోర్ట్? ఇంత పెద్ద దేశం ఏంటి పక్కన నిలబడి బహిరంగంగా సపోర్ట్ చేసి మరి ఓడిపోవడం ఏంటి? మీరు చేయూతని ఇవ్వాల్సింది కదా. అంత కష్టపడింది ఆ దేశం, 80% వరకు వెళ్ళిపోయింది. ఆ 20% హెల్ప్ చేయడానికి మీకు ఏంటా ఇబ్బంది? B-2 బాంబర్లు ఎందుకు పంపలేదు? ఒక్క టాక్టికల్ న్యూ కేసు ఉంటే అయిపోయి ఉండదు కదా పరిస్థితి అని క్వశ్చన్ చేసేవాళ్ళు కోకొల్లలు ఉంటారు, ముఖ్యంగా రిపబ్లికన్స్, రైట్ అలైన్డ్ పీపుల్. గల్ఫ్లో అమెరికాకి సపోర్ట్ చేసే దేశాలు ఉన్నాయి కదా, సిరియా కానీ, బహ్రెయిన్ కానీ, ఇరాక్ కానీ, సౌదీ కానీ. వీళ్ళందరూ ఒక షాక్లోకి వెళ్ళిపోతారు. ఏంటి నెక్స్ట్ మా పరిస్థితి? మేము ఇరాన్ సైడ్ వెళ్ళాలా, చైనా సైడ్ వెళ్ళాలా, ఎక్కడ నిలబడాలి ఏంటి అని చెప్పి ఒక సందిగ్ధ స్థితిలో ఉంటారు. దెబ్బకి అబ్రహామిక్ రికార్డ్స్ నేలమట్టం అయిపోతాయి. ఇజ్రాయెల్ కోలుకోవడానికి టైం పడుతుంది, కానీ ఖచ్చితంగా కోలుకుంటుంది అని చెప్పి నా అభిప్రాయం. దీని మీద మీరే ఉంటారు నాకు కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. చైనా జాక్పాట్ కొట్టేసాడు ఈ సిచ్యువేషన్లో. ఇరాన్ ఇంకా బలపరుస్తుంది, పైసలు డబల్ చేసుకుంటుంది. సేమ్ థింగ్ విత్ రష్యా. కానీ మనం ఇండియా గురించి మనం మాట్లాడాల్సి వస్తే మనకి లాభాలు కన్నా నష్టాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఇజ్రాయెల్ ఓడిపోయింది కాబట్టి మనకి ఇజ్రాయెల్తో చాలా స్ట్రాంగ్ డిఫెన్స్ టైజ్ ఉన్నాయి. మనం చాలా కలిసి మనం చాలా చేస్తున్నాం. మన ఇద్దరికి ఎనిమి ఉగ్రవాదమే.
8.5 మిలియన్ ఇండియన్ ఎక్స్పాట్స్ ఉన్నారు రకరకాల గల్ఫ్ దేశాల్లో. వాళ్ళ ఫ్యూచర్ అగమ్య గోచరంగా మారిపోతుంది. చైనా బలపడడం ఎప్పటికీ మనకు మంచిది కదా, ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. జియో పొలిటికల్ గా మాత్రం మనం చూడాల్సి వస్తే ఇద్దరితో రిలేషన్ ఉంటుంది, అలాగే అది ఒక్కటే మైనర్ విన్ ఇండియాకి సిచ్యువేషన్ లో. అందుకే అవుట్కమ్ 5 మనకి చాలా ఇంపార్టెంట్. ఈ అవుట్కమ్ మాత్రం చాలా భయంకరమైన అవుట్కమ్, చాలా రియలిస్టిక్ అవుట్కమ్ కూడా. అదేంటంటే యుద్ధంలో అమెరికా దిగుతుంది. నేను డైనోసార్ ని లాస్ట్ వరకు ఉంచా. నేను పెద్ద దేశం గానీ ఇన్వాల్వ్ అయితే, పెద్ద దేశపు ఆయుధాలు గానీ ఇన్వాల్వ్ అయితే, ఆ ఆయుధాలు కానీ ఇన్వాల్వ్ అయితే ఈ దేశం ఈ రెజిమ్ క్లోజ్ అయిపోవడం గ్యారంటీ. ఒకవేళ రెజిమ్ క్లోజ్ అయిపోయినా న్యూక్లియర్ ఫెసిలిటీలు ఆగిపోతాయి, కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్ళిపోతుంది ఇరాన్. నిన్నటి వీడియోలో మనం ఆల్రెడీ మాట్లాడాం ఎలా అమెరికా ట్రూప్స్ని దింపుతుంది, ఏ ట్రూప్లను దింపుతుంది, ఏంటి అమెరికా ప్లాన్ అని. దింపిన ట్రూప్స్ మళ్ళీ గాల్లోకి లేస్తే మాత్రం ఇరాన్కి డేంజరే. Yeah, we have the best military equipment in the world. You see that with this fight. We have planes that are undetectable, flying around like, you know, nobody's able to. ఓడిపోతుంది ఇరాన్, ఖచ్చితంగా ఓడిపోతుంది. అండ్ ఇందులో 2 అవుట్కమ్స్ ఉన్నాయి. ఓడిపోయి రెజిమ్ చేంజ్ అవ్వడమా, ఓడిపోయి అదే రెజిమ్ ఉండడమా అని. అదే రెజిమ్ ఉండిపోతే న్యూక్లియర్ ఫెసిలిటీలు అవి కొలాప్స్ అవుతాయి. ఇజ్రాయెల్ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటుంది. ఒక 2-3 మంత్స్ ఆగి ఖమేనీని ఎలిమినేట్ చేద్దాం అనుకుంటుంది. అమెరికా ఏదైతే ఉందో దే ఆర్ ఆల్సో హ్యాపీ. వీళ్ళ పొగరు అనగదొక్కాం. అటు పక్కన చైనా ఏడుస్తుంటుంది, రష్యా కొంచెం బాధపడుతుంది, కానీ అంత లాస్ ఏం కాదు రష్యాకి. ఈ సిచ్యువేషన్లో ఇండియా పరిస్థితి ఏంటి అని వీడియో చూస్తున్న సగటు ప్రేక్షకుడు ఖచ్చితంగా అనిపిస్తుంది. దట్స్ వేర్ థింగ్స్ గెట్ ఎ లిటిల్ కాంప్లికేటెడ్. మీకు సింపుల్గా చెప్పాలంటే రెజిమ్ మారింది అనుకోండి, ఈదర్ 2.0 ఇస్లామిక్ రిపబ్లిక్ వస్తుంది, లేదా రెజా పెహల్వా అని అమెరికాలో ఉన్నాడు ఆయన. 1917-80లో చనిపోయిన షా ఉన్నాడు కదా. ఇన్ఫాక్ట్ ఈ ఖమేనీ రెజిమ్ కన్నా ముందుండేది షా రెజిమే. వాళ్ళు ప్రాపర్ అమెరికన్ తొత్తులాలు. అంటే సెకండ్ పాకిస్తాన్ అనుకోండి, చాలా సెక్యులర్గా ఉండేవాళ్ళు, సిటిజన్స్ చాలా రైట్స్ ఉండేవి. కానీ మన భారతదేశానికి ఖమేనీ రెజిమ్ ఉండే అంత బెటరా అంటే మనం కొంచెం ఆలోచించాలి. దట్స్ బికాస్ ఆఫ్ ద పాస్ట్ యాక్టివిటీస్. ఇప్పటికి కూడా షా కొడుకు ఎక్కడ ఉన్నాడు, అమెరికాలో తలదాచుకొని ఉన్నాడు ఆయన. మీరు సీరియస్గా ఆలోచించండి, జియో పాలిటిక్స్ ఎంత కాంప్లికేటెడ్ మీకు అర్థమవుతాయి. ఇజ్రాయెల్ మన ఫ్రెండే, కానీ ఇప్పుడు రెజిమ్ చేంజ్ మనకు అవసరమా కాదంటే మనం కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి మనకి. చాబహార్ పోర్ట్ అట్లనే ఉంటుందా, ఇండియాకి అంతే లీనియంట్గా ఉంటారా? ప్రస్తుతం అమెరికా ఇండియాకి చాలా హాస్టైల్గా మారుతుంది కాబట్టి, ఇండియా మీద కామెంట్ చేయడానికి చూస్తుంది కాబట్టి, ఇండియాని పాకిస్తాన్ని హైఫనేట్ చేయడానికి చూస్తుంది కాబట్టి, ఆ కోవలోకి ఇరాన్ కూడా చెందుతుందా ఒకవేళ రెజిమ్ కానీ చేంజ్ అయితే అనేది మనం ఆలోచించాల్సిన విషయం. ఇందులో ఏదైనా చైనాకి నష్టమే, ఇందులో ఏదైనా ఇజ్రాయెల్కి లాభమే. ఖచ్చితంగా రెజిమ్ చేంజ్ ఇజ్రాయెల్కి అవసరం, ఎందుకంటే వాళ్ళ అస్తిత్వానికి వీళ్ళు భంగం కలిగిద్దామని చూస్తున్నారు. జైనస్ రెజిమ్ అనేది ఉండకూడదు, జ్యూస్కో సెపరేట్ దేశం ఉండకూడదు అని నమ్మిన వ్యక్తులు వీళ్ళు. వాళ్ళ సైడ్లో చూస్తే వాళ్ళ పర్స్పెక్టివ్ అది, బట్ మన పర్స్పెక్టివ్లో ఏంటి నిజం అనేది మనం చూడాలి. దీని మీద మీ అభిప్రాయం అంటే నాకు కింద కామెంట్స్లో రాయండి. అండ్ ఈ అవుట్కమ్స్ అన్ని మనం ఆడుకున్నాం కదా, ఇందులో ఏ అవుట్కమ్ మోస్ట్ ప్రాబబుల్గా ఉందని మీరు అనుకుంటున్నారు, అండ్ ఈ 5 అవుట్కమ్స్ కాకుండా ఇంకో 6వ అవుట్కమ్ ఉందని మీరు అనుకుంటున్నారో కూడా కింద రాయండి. కింద మంచి డిస్కషన్ ఫారంలో పెడదాం. మనం అందరం మాట్లాడుకుంటేనే ఈ కమ్యూనిటీ ఇంకా బలపడుతుంది. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. నిన్న ఆన్సర్ మీలో చాలా మంది కరెక్ట్ గా రాశారు, JCPOA అని. ఆ JCPOA కింద ఇరాన్ న్యూక్లియర్ యాక్టివిటీస్ మానిటర్ చేసే ఏజెన్సీ ఏది? జాగ్రత్తగా వినండి, ఏజెన్సీ పేరేంటని అడుగుతున్నా. ఆప్షన్ A is WHO, ఆప్షన్ B is IAEA, ఆప్షన్ C is Interpol, ఆప్షన్ D is WTO. తెలిస్తే కింద రండి, తెలుసుకుందాం అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఉంది, అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని మీరు రాస్తుంటే వచ్చేస్తుంది, టిక్ మార్క్ ఉంటుంది. ఇట్స్ ఎ వెరిఫైడ్ ప్రొఫైల్, ఖచ్చితంగా వచ్చేసేయండి. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏం జరుగుతున్నా, ఇలాంటి వీడియో ఐడియా టాపిక్స్ అయినా ఇద్దాం అనుకున్నా, లేటెస్ట్ న్యూస్ ని స్టోరీస్ లా చూద్దాం అనుకున్నా, ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ తెలుసుకుందాం అనుకున్నా, ఇట్స్ ఎ గ్రేట్ ప్లేస్. ఒకవేళ అక్కడ లేకపోయినా ఏజుడ్ రీల్స్ అని మన పేజ్ అది, మన టీం నడుపుతుంది. ఆన్సర్ ఇక్కడ లేకపోతే అక్కడ ఉంటుంది ఖచ్చితంగా. అండ్ వీఆర్ గ్రోయింగ్ హారిజాంటలీ. మన ఇంగ్లీష్ కాంటెంట్ ని మీరు కన్స్యూమ్ చేద్దాం అనుకున్నా, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేద్దాం అనుకుంటే ఏజుడ్ గ్లోబల్ ఇస్ అవర్ ఛానల్, ఏజుడ్ క్లిప్స్ కూడా మన ఛానలే. ఇఫ్ యూ వాంట్ మోర్ ఆఫ్ మీ, ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటే ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో నాకు కొండంత బలాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. రోజు మాట్లాడడానికి, బలంగా మాట్లాడడానికి, నిర్భయంగా మాట్లాడడానికి. దానికి మీరే నా ప్రేరణ, యు ఆర్ మై ఇన్స్పిరేషన్. మీ వల్ల ఎంత మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు ఒకళ్ళు ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. నొక్కారుగా, సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. అండ్ బై ద వే 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడతాను మీరు ఈ పాయింట్ వరకు వచ్చారు కాబట్టి. ఇదే ఇరాన్ ఇజ్రాయెల్ మీద నిన్న US డిప్లాయ్మెంట్ గురించి, B2 బాంబర్ల గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశా. ఏవేవైతే ఫ్యాకల్టీని US పంపిస్తుందో మిడిల్ ఈస్ట్కి ప్రస్తుతానికి మనం ఈ వీడియో షూట్ చేస్తున్న టైంకి, ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు ఓవరాల్గా నేను తెలుసుకోవాలి అసలు ఈ గొడవ ఎక్కడ మొదలైంది, నాకు మొత్తం క్లారిటీ కావాలనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని కొట్టండి. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. Let us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.